కొండకిందపురం గ్రామంలో అడిమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు. పండించిన కూరగాయలను ఊళ్ళోనే అమ్ముతూ జీవనం సాగించేవాడు. కూరగాయలు ఎవరు అడిగినా పెట్టేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తాం అనేవారు గ్రామ ప్రజలు. వారి కష్టాలు తెలిసిన అడిమయ్య, పర్వాలేదు మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు. అడిమయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలం నీట మునగకుండా చక్కగా చేతికి వచ్చేది. ఊళ్ళోని మిగతా వారి పొలాలేమో కొండ కింద ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీట మునిగేవి. దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి చాలా కష్టపడేవారు. అందుకే అడిమయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలు ఇస్తూ చేతనైనంత సహాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడు కూడా వర్షాలు బాగా కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్ల పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ సంతోషం కనపడడం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి మురుగునీళ్లు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే అడిమయ్య దిగాలుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కుమార్తె సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరింతకు ఇలా జరుగుతుంది, మా ఊరెల్లప్పుడు బాధపడుతూనే ఉండాల్సిందే అని ఆలోచించింది సింధు. తలుక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తు పొలాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న నీ పల్లం వైపు ప్రయాణిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది అంటే కొండ మీద నీరంతా కిందున్న ఊళ్ళోకి పొలాల్లోకి చేరుతుంది కదా, ఇదే కదా మన ఊరి సమస్య. ఆ వరదను అడ్డుకోవడాలంటే ఎవరి పంట పొలాల్లో వారు ఆనకట్టలు వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంటలు తీస్తే సరే. దానివల్ల భూమిలో నీటి సామర్థ్యం పెరిగి పంట చేలను ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊరిలో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురి తెలివి ముచ్చటపడ్డాడు అడిమయ్య. మరుసటి రోజు సింధుని తీసుకుని వెళ్ళి గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకెళ్ళాడు అడిమయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతురిని. సర్పంచ్కి చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందంతో గురై సింధుని అభినందించాడు సర్పంచ్ గారు. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలు మునిగిపోయి నష్టం జరుగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వారు ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడికిపోయింది. వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తున పెంచాలి. చెరువు కట్టపై తాటి ఈత మొక్కలు నాటాలి. దానివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్ గారు. ఆ రోజు నుంచి పని మొదలుపెట్టారు ప్రజలు. ఎవరి పొలాల్లో వాళ్ళు గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవి కాలం రాగానే చెరువు పూడికలు తీసి చెరువు కట్ట ఎత్తున పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రాగానే వచ్చింది. భారీ వర్షాలు పడిన గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాలంటేలా జరుపుకున్నారు ప్రజలు. చదివిన చదువును, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధువుని సన్మానించారు. తండ్రికి దగ్గ కూతురని మెచ్చుకున్నారు.